ఆశీర్వదించు క్యాండీ. చేపెట్టి నెత్తి మీద చేపెట్టమ్మా. పెట్టేటాను. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మరొక రేర్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇది యాక్చువల్గా నేను వర్క్ చేస్తున్న రిషికేష్ దగ్గర ఉన్న టెహరీ అనే ఒక ప్రాంతం నుంచి తీసానండి. మేము ఇక్కడే 1 year ఉండాలన్నమాట. ప్రాజెక్ట్ పని మీద వచ్చానమాట ఫ్యామిలీతో పాటు. ఇది మా క్వార్టర్స్ దగ్గర రూమ్స్ అన్నమాట. ఇక్కడ ప్రతిరోజు ఇలాగ చిలకలు, పావురాలు ఇంకా డిఫరెంట్ పక్షులతో కోలాహలంగా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక పెద్ద క్రేపర్ రోజ్ ఉంది, పింక్ వెరైటీ. నేను చూసినప్పుడు బాగా నాకు అనిపించింది, నేనేటు మొక్కలు పెంచుతాను కదా, నాకు లక్కీగా ఈ ఫ్లాట్ ఇచ్చారు కదా, బాగుంది అనిపించింది. చూడండి ఎన్ని పింక్ వెరైటీ రోజెస్ గుత్తులుగా రోజు మార్నింగ్ లేచి చూడగానే ఎంతో కన్నులు విందుగా ఉంటాయి అన్నమాట. ఈ మొక్క కనీసం ఒక 20 మీటర్ల దాకా అయితే ఉందండి. మా ఫ్లాట్ దగ్గర నుంచి పక్క ఉన్న నైబర్ ఫ్లాట్ దగ్గర దాకా కూడా అలాగా క్రీపర్ వెళ్ళిపోయిందనమాట. ఆ క్రీపర్ ఉన్నంత బారు కూడా మొత్తం ఫుల్ బ్లూమింగ్లో ఉంది, మొత్తం విరబూసిందేసిందనమాట. అంతగా ఉంది. ఎక్కడ చూసినా కానీ చూడండి గుత్తులుగా రోజెస్ ఉంటా ఉన్నాయి అనమాట. ఇలా బాగా ఫుల్ బ్లూమింగ్ కాదులే, సగం విచ్చుకున్న ఈ మొక్క జీవితంలోకి అనుకోని అతిథిలాగా ఈ వడగళ్ళ వాన వచ్చింది. చూస్తున్నారు కదా ఎన్ని వడగళ్ళ బాబో అనిపించింది నాకు. ఈ వడగళ్ళ వానకి నా మొక్క ఫ్లవర్స్ అన్నీ పోగొట్టుకుంటాయేమో అనుకున్నాను. కానీ కొన్ని ఫ్లవర్స్ మాత్రమే పాడైపోయినాయి. అప్పటికి కొన్ని మొగ్గలుగా ఉన్న కొన్ని మిగతావి కూడా ఫుల్గా విచ్చుకొని మొత్తం ఫుల్ బ్లూమింగ్లోకి వచ్చేసిందండి. చూడండి చెట్టు అంతా వేలపడతా ఉందన్నమాట. కానీ మిగతా మొగ్గలన్నీ విచ్చేసుకొని బాగా చెట్టు మోయలేని స్థితిలోకి వచ్చేసింది. 1 week బిఫోర్ నేను ఈ వీడియో ఒకటి పెట్టినప్పుడు చాలామంది నన్ను ఈ మొక్క ఎక్కడ తీసుకున్నావు, నాకు పంపిస్తావా అని అడుగుతూ ఉన్నారు చాలామంది. నేను చెప్పానండి, ఈ మొక్కకి ఫ్లవర్స్ అన్నీ అయిపోయిన తర్వాత కొన్ని ఎయిర్ లేయరింగ్ ద్వారా అంట్లు కడతానన్నమాట. కట్టి అలా వచ్చిన మొక్కల్ని అంటే ఎక్కువ మందికి లేకపోవచ్చు, మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇవ్వటానికి. కాకపోతే మీరు చేయాల్సింది ఒకటి ఉంది. నా ఛానల్ని ఇప్పుడు దాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ల ద్వారా తెలియచేయండి. మేము ఇక్కడికి వచ్చినప్పుడు శ్రీరామనవమికి మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారండి మా కలీగ్స్ అందరూ. నార్త్ ఇండియాలో శ్రీరామనవమి ఎలా చేసుకుంటారో మీకు ఒకసారి చూపిస్తాను. ప్లేట్ అంటే తీసుకో. ఆశీర్వదించు క్యాండీ. చేపెట్టి నెత్తి మీద చేపెట్టమ్మా. ठीक है. देखो कैसे बोल रहा वो बोली नहीं हम उसके साथ वो खेलती है शायद, वो पता है उसी लाइन में है ना? कौन सी लाइन है? ऊपर वाली? हाँ, हम ऊपर वाली लाइन में। अच्छा
नीतू जी के ऊपर वाली लाइन है ना उसमें। కాళ్ళు మడత పెట్టుకోకే అండి, బాసి బట్టలు వేసుకుని కూర్చో. करूँ कहाँ बैठाओगी? तुम ले आओ ना, चादर ले आओ. की इधर देखो इधर. ये देखो ये गिरना मत. गिरेगा नहीं. नहीं वहाँ गए. तीखा खाता है कि नहीं? खाता है, उसको तो पसंद है. अरे गिर गया. इसको खिलाइए. हो तब आ गई. बोलो 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 बोलो. ऐसे करो, ऐसे ऐसे. कैंडी ఇప్పుడు కొట్టమ్మా अरे నువ్వు. उसको सिर्फ बात ज्यादा देना. तो भाई उसको लग रहा है कि मार रही है. ओ बाबा धाम के सेठी जैसे. चलो महान जैसे. चलो जी आ जाओ. जाओ క్యాండీ పక్కకి రమ్మా, ఇంకా పక్కకు వచ్చేసి. आजा आजा. इधर देखो भाई, इधर इधर देखो. जय हो. अच्छी लग रही है. ठीक है. चॉकलेट 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 आपको दो दे देते. चॉकलेट लो. खाता है कि नहीं? खाता सर. आप भी पकड़ो. लो. पकड़ो. उसको रखाऊं जैसे. हाँ తీసుకో. खाने लगा देखो. छोटी नहीं है ना. आप भी लीजिए. आप भी पकड़ो. पकड़ो जल्दी. सिर पे रखो हाथ अब. ठीक है, रखो हाथ सिर पे. हाँ जय हो. आप भी करो. सिर पे रखो हाथ. मेरे हाथ मेरे सिर पे. हाँ जी. క్యాండీ నువ్వు కూడా అట్లా అను. हाथ रखो. చేయి చేయి నెత్తి మీద పెట్టాలి. అంకుల్ నెత్తి మీద పెట్టు. इसको सिर पे हाथ रखो. పెట్టి ఇట్టను. हाँ जी. आप भी. ठीक है जी, धन्यवाद. చూశారు కదండి నార్త్ ఇండియన్ స్టైల్లో శ్రీరామనవమి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో.
మేముంటున్న ఏరియా వచ్చేసి మంచి టూరిస్ట్ ఏరియా అండి. ఇక్కడ పారాగ్లైడింగ్, పారాస్లైడింగ్, ఇంకా బోటింగ్, చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. మీరు కూడా ఉత్తరాఖండ్ వస్తే కనుక నేనున్న ఏరియాని డెఫినెట్గా విజిట్ చేయండి. ఇప్పటి వరకు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్ ద్వారా తెలియచేయండి.